ఇదే రిటైర్మెంట్ బకాయిల కోసం తపస్సు బీజేపీ ధర్నా చేపడితే తపస్సు కూడా మద్దతు పలికింది. నెక్స్ట్ ఉపాధ్యాయ సమస్యల మీద కూడా తపస్సు ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతుందా? ఎస్ 100%. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆల్రెడీ మేము రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ ప్రభుత్వం తీర్చాలి. అంటే రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులవి, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైతే పిఆర్సి ప్రకటించడం కానివ్వండి, పెండింగ్ లో ఉన్న డిఏలు చెల్లించడం కానివ్వండి, పెండింగ్ బిల్లుల చెల్లింపు కానివ్వండి, ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఈరోజు హెల్త్ కార్డులు హాస్పిటల్లో పనిచేయనటువంటి పరిస్థితి. మరి డబ్బులు కట్టి వైద్యం చేయించుకొని, చికిత్స చేయించుకొని, రియంబర్స్మెంట్ చేయించుకుందామంటే ఆ బిల్లులు కూడా చెల్లించినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాకు మంచి అనుభవం ఉన్నది. ఉపాధ్యాయులందరికీ మా మీద నమ్మకం ఉన్నది. తపస్సు మీద అంటే గతంలో 317 జీవో కానివ్వండి, పిఆర్సి అమలు చేసే విధంగా పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయడంలో కానివ్వండి, టెట్టు మినహాయింపు చేయడంలో కానివ్వండి, అది తపస్కే సాధ్యమని అందరికీ తెలుసు. కాబట్టి మరి ఏదైతే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికపరమైనటువంటి సమస్యల పట్ల కొట్టుమిట్లాడుతున్నారో వాటిని తీర్చడానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. మున్సిపల్ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి నెలలో 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ భాగ్యనగరంలో ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మరి ఒక ప్రాతినిధ్యం చేయడం, నిరసన తెలియజేయడమే కాదు తపస్సు పని, అది సాధించే వరకు కూడా నిరంతరంగా ఉపాధ్యాయుల పక్షాన ఉండి అవసరమంటే ఉద్యోగాల్ని పనంగా పెట్టైన తపస్సు నాయకులు ఉపాధ్యాయుల పక్షాన నిలిచి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఉపాధ్యాయుల యొక్క జటిలమైన సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు స్కూళ్ళలో రేషనలైజేషన్ ప్రక్రియ మీద కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. దాన్ని కొంతమంది స్వాగతిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి సార్, రేషనలైజేషన్ వల్ల విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్కూళ్ళకు న్యాయం జరుగుతుందా ఏంటి? వాస్తవంగా ఏంటంటే స్ట్రెంత్తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్క తరగతికి ఒక టీచర్ ఉండాల్సిందే. ఈరోజు పాఠశాలల్లో నాణ్యమైనటువంటి విద్యా బోధన జరగాలన్నా, ప్రభుత్వ పాఠశాలలపైన ప్రజలకి, సమాజానికి ఒక నమ్మకం కలిగించాలన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులమైన మా అందరి మీద ఉంది. మాకు కష్టపడాలని ఉంది. 100% ఈరోజు అంకిత భావంతో పనిచేస్తున్నారు ప్రతి ఉపాధ్యాయుడు కూడా. మరి వారికి సరిపోయేంత స్టాఫ్, విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే సరిపోయేంత స్టాఫ్ ఉండాలి. అంటే స్ట్రెంత్తోని నిమిత్తం లేకుండా ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ పోస్టులను అబాలిష్ చేయాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడవద్దని, మరి ఏదైతే ఈరోజు బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలో అరకొర స్టాఫ్ను పెట్టి అందని విద్యను అందించే విధంగా, పాఠశాలలు మూతపడే విధంగా ప్రభుత్వం ఈ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టబోతుంది. దీంతో ఏమవుతుందంటే స్ట్రెంత్ను క్రైటీరియాగా తీసుకున్నప్పుడు మరి మనందరికీ తెలుసు, ప్రభుత్వ పాఠశాలల్లో, తండాలలో, చిన్న చిన్న గ్రామాలలో అక్కడున్న జనాభా ప్రకారమే అక్కడ స్ట్రెంత్ ఉంటుంది. మరి అలాంటి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి, మినిమం ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలలో ధీటుగా ఈరోజు పాఠశాలలు నడవాలంటే రేషనలైజేషన్ ప్రక్రియని పక్కకు పెట్టి, లేదు నువ్వు కొనసాగిస్తా అంటే ప్రతి క్లాస్కి ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ నువ్వు, ప్రతి క్లాస్కి ఒక టీచర్ నువ్వు, ఉన్నత పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయి. ఏదైతే వాళ్ళు రేషియో చెప్పుకున్నారో ఆ రేషియోను తగ్గించాలి. తగ్గించినప్పుడు పోస్టులు అబాలిష్ కావు. రేషనలైజేషన్ల వల్ల బడులు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉండదు. ఉపాధ్యాయులకు సంబంధించి ఫేషియల్ రికగ్నిషన్ కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నది. కొంతమంది స్వాగతిస్తుంటే కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏంటి అసలు దానివల్ల సమస్య ఏంటి? ఫేషియల్ రికగ్నిషన్ వేయచ్చు కదా టీచర్. ఇప్పుడు వాస్తవంగా ఆయన థంబ్ ఇంప్రెషన్ పెట్టినా, ఎఫ్ఆర్ఎస్ పెట్టినా, పెట్టకున్నా, పాఠశాలలో హెడ్ మాస్టర్ ఉన్నా లేకున్నా, పాఠశాలపై సూపర్విజన్ ఉన్నా లేకున్నా, మా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా టైంకు పాఠశాలకు వస్తారు. ఎవరో చూస్తున్నారు, థంబ్ ఇంప్రెషన్ వేయాలి లేకపోతే ఎఫ్ఆర్ఎస్ వేయాలనే ఉద్దేశంతో ఎవరు బల్లో పనిచేస్తలేరు. నేను ఇవాళ జీతం తీసుకుంటున్నా, పాఠశాలకు టైంకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది అని అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ ఎఫ్ఆర్ఎస్ యొక్క అటెండెన్స్ని ఆన్లైన్లో ఎవరైనా చూసే విధంగా పెట్టడం. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల, అనుకోకుండా ఒక్కొక్క రోజు 2-3 మినిట్స్ లేట్ కావచ్చు. కానీ ఏది ఏమైనా క్లాసు జరిగే కంటే ముందు, మొదటి గంట జరిగే కంటే ముందు
ఆ సోదర ఉపాధ్యాయులు పాఠశాల చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి అందుతామో అందమనే నేపథ్యంతో మనం నడుపుతున్న వాహనాలని స్పీడ్గా నడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రాఫిక్లో వాహనం లేటుగా వెళ్ళచ్చు, బస్సును మనం అందలేకపోతాం, వెహికల్ పంచర్ కావచ్చు, మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. అయితే ఆ సందర్భంలో మనం వాహనాన్ని స్పీడ్కు టైంకి వెళ్ళాలని ఎఫ్ఆర్ఎస్లో ఆన్లైన్లో కనిపిస్తుందని ఉపాధ్యాయుడు స్పీడ్ వెళ్ళేటువంటి క్రమంలో ఉన్న నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. సోదర ఉపాధ్యాయులు ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అదే ఎఫ్ఆర్ఎస్ లేనట్టయితే అనుకోని పరిస్థితుల్లో లేట్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం సమయం పాటిస్తూ పాఠశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరిని కూడా ఎఫ్ఆర్ఎస్ ఉపాధ్యాయులపై రుద్ది భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు.